హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్యాండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. సో ఏంటంటే నేను ఉరుసుకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా. ఉరుసులో ఏం కొన్నాను, ఏం షాపింగ్ చేశాను అదంతా వీడియో తీసి పెట్టాలనుకున్నాను. బట్ ఉరుసుకి వెళ్ళి వచ్చిన తర్వాత నుండి మళ్ళీ ఇంకా ఎక్కడికో చోటికి వెళ్తూనే ఉన్నామన్నమాట. మొత్తం ఇంకా లాస్ట్ 2 వీక్స్ నుండి మొత్తం అంతా జర్నీసే అనమాట. సో ఇప్పటికి కొంచెం తీరిక దొరికింది, అందుకోసం నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను రోజులో ఏమేమి కొన్నాను ఏంటి అనేది అంతా ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్. యాక్చువల్లీ ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టైం మేము షాపింగ్ చేస్తున్నామంటే అవి హ్యాండ్ బ్యాగ్సే ఉంటాయి అనమాట. ఇది మా అమ్మకి నేను కొనిచ్చాను అనమాట. ఇది 280 ఏమో తీసుకున్నారు దీనికి. నేను 250కి అడిగితే లేదు, ఫిక్స్డ్ రేట్ అని. నాకు మా అక్కకి సేమ్ ఉండాలి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు మా అక్కకి ఏదైనా సరే సేమ్ అనమాట. డ్రెస్సెస్ కూడా అంతే, ఇద్దరం సేమ్ టు సేమ్ తీసుకుంటాము. డ్రెస్సెస్ అయితే ఇంకా కలర్స్ కూడా చేంజ్ ఉండదు అనమాట. ఇద్దరం సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాము. యాక్చువల్లీ ట్విన్స్ నార్మల్గా ట్విన్నింగ్ చేస్తూ ఉంటారు కదా, అలా నాకు మా సిస్టర్కి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఈ మధ్య ఇంకా తనకి మ్యారేజ్ అయినప్పటి నుంచి అలా ఇంకా కవర్లో ఉండి ఓపెన్ కూడా చేయలేదన్నమాట. అలానే పెట్టేశాను, నాది అప్పుడు యూజ్ చేసేసాను. సో తనకి ఈ కలర్ తీసుకున్నా, నేను గ్రే కలర్ తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది మా మామ వైఫ్ మా అమ్మకి తీపించింది అనమాట ఉర్సులో. ఇది కూడా 300 అనుకుంటా. అది 300 250 నాకు ఐడియా లేదు అంతగా. 250 to 300 మధ్యలో ఉండాలి దీని ప్రైస్. ఇది మా మామే మా అక్కకి తీపించాడు అనమాట పురుసులో. ఇది 300 అనుకుంటా ప్రైస్, దీని ప్రైస్. బట్ ఇది డిజైన్ అంతా చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ తన కోసం ఒకటి పెద్ద టెడీ బేర్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాడు మా మామ వాళ్ళు. బట్ ఇంకా అక్కడ టెడీ బేర్స్ లేవు. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ టెడీ బేర్స్ చాలా పెద్ద ఉండేవి, బట్ ఇయర్ ఎందుకు మరి టెడీ బేర్స్ అయితే నాకు కనిపించలేదు. నాకు కూడా ఒక చిన్న టెడీ బేర్ని అయితే కొన్ని చూస్తున్నారు కదా, ఇదిగో ఈ టెడీ బేరే నాకు కొనిచ్చారు. యాక్చువల్లీ నా దగ్గర సైజు కొద్దీ అన్ని టెడీ బేర్స్ ఉన్నాయన్నమాట. నా దగ్గర లేని సైజులు 2. ఇదొకటి, ఇంకా నా హైట్లో ఉన్న టెడ్డీ బేర్ కొనాలని నాకు ఎప్పటి నుంచో ఇష్టం అనమాట. యాక్చువల్లీ నాకు టెడ్డీ బేర్స్ అంటే మాటలు చెప్పలేనంత ఇష్టం. అందులోనూ ఇంకా పర్పుల్ కలర్లో టెడ్డీ బేర్స్ కనిపించాయంటే ఎందుకో నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ కడపలో ఏంటంటే రోడ్లో వెళ్ళేటప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనుకుంటా ఫుట్పాత్ పైన పెట్టేసి ఉంటారనమాట టెడ్డీ బేర్స్ని. వాటిని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. సో ఉర్సులో మా మామ నాకు ఇది కొనిచ్చాడు అనమాట. యాక్చువల్లీ నేను పింక్ ఇది ఇంకా రెడ్ కలర్ చూశాను, బట్ రెడ్ తీసుకుందాం అనుకున్నా. రెడ్ కలర్వి అంత సరిగా లేవన్నమాట. ఇంకా పింక్ కలర్ ఇది బాగుంది. యాక్చువల్లీ నా దగ్గర ఇప్పటికే పింక్ కలర్వి ఒక 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, పెట్టేశాను, అన్నీ సెట్ చేసేసాను. పింక్ కలర్ అయితే ఇప్పటికి 2 ఉన్నాయని చెప్పేసి మా అమ్మ వద్దంటే వద్దన్నది. సో అందుకోసం అని బ్లూ కలర్ బాగుంది కదా అని చెప్పి బ్లూ కలర్ టెడ్డీ బేర్ అయితే తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నార్మల్గా మనం మనీ సేవ్ చేసుకోవడానికి పప్పీ హౌసెస్ అవేవో వచ్చేవి కదా చిన్నప్పుడు. సో అలానే ఇప్పుడు బీరువాల్లాగా వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి చూడడం. నేను ఇంతకుముందు బయట ఎక్కడ చూడలేదు. సో ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మేము వెళ్ళి షాప్లో ఉరుసు రోజు అడిగింటే వాడు 200 చెప్పాడనమాట. 150కి ఇవ్వమని అడిగాను, ఇవ్వనన్నాడు. సరే అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ నైట్ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే నైట్ ఇంకా అందరం కలిసి షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళి అప్పుడు 150కి అడిగితే అప్పుడు ఇచ్చాడనమాట. యాక్చువల్లీ నేను ఇవి ఎన్ని కొన్నానంటే 4 కొన్నాను అనమాట. ఇది మా అక్కకి అండ్ నేను ఒకటి తీసుకున్నా, అండ్ మా మామ కూతురికి ఒకటి కొన్నాను. ఇంకా ఎందుకో నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ కడపలో ఏంటంటే రోడ్లో వెళ్ళేటప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనుకుంటా ఫుట్పాత్ పైన పెట్టేసి ఉంటారనమాట టెడ్డీ బేర్స్ని. వాటిని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. సో ఉర్సులో మా మామ నాకు ఇది కొనిచ్చాడనమాట. యాక్చువల్లీ నేను పింక్ ఇది ఇంకా రెడ్ కలర్ చూశాను, బట్ రెడ్ తీసుకుందాం అనుకున్నా. రెడ్ కలర్వి అంత సరిగా లేవన్నమాట. ఇంకా పింక్ కలర్ ఇది బాగుంది. యాక్చువల్లీ నా దగ్గర ఇప్పటికే పింక్ కలర్వి
ఒక 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, పెట్టేశాను, అన్నీ సెట్ చేసేసాను. పింక్ కలర్ అయితే ఇప్పటికి 2 ఉన్నాయని చెప్పేసి మా అమ్మ వద్దంటే వద్దన్నది. సో అందుకోసం బ్లూ కలర్ బాగుంది కదా అని చెప్పి బ్లూ కలర్ టెడ్డీ బేర్ అయితే తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నార్మల్గా మనం మనీ సేవ్ చేసుకోవడానికి పప్పీ హౌసెస్ అవేవో వచ్చేవి కదా చిన్నప్పుడు. సో అలానే ఇప్పుడు బీరువాల్లాగా వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి చూడడం. నేను ఇంతకుముందు బయట ఎక్కడ చూడలేదు. సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఫస్ట్ అయితే మేము వెళ్ళి షాప్లో ఉరుసు రోజు అడిగింటే వాడు 200 చెప్పాడనమాట. 150కి ఇవ్వమని అడిగాను, ఇవ్వనన్నాడు. సరే అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ నైట్ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే నైట్ ఇంకా అందరం కలిసి షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళి అప్పుడు 150కి అడిగితే అప్పుడు ఇచ్చాడనమాట. యాక్చువల్లీ నేను ఇవి ఎన్ని కొన్నానంటే 4 కొన్నాను అనమాట. ఇది మా అక్కకి అండ్ నేను ఒకటి తీసుకున్నా, అండ్ మా మామ కూతురికి ఒకటి కొన్నాను. ఇంకా మీరు నా రీల్స్ చూసుంటే లడ్డు అని చెప్పేసి ఒక పాప వీడియో పెట్టాను, తన కోసం అని చెప్పి ఒకటి కొన్నాను అనమాట. మొత్తం 4 అయితే కొన్నాను. యాక్చువల్లీ నాకైతే నేను ఎవ్రీ మంత్ 2000 అలాగా మనీ సపరేట్గా తీసి పెట్టి సేవ్ చేస్తూ ఉన్నాను. అది దానికైతే ఒక పర్పస్ ఉంది. అదే టైం వచ్చినప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అలాగా అనేసి అదొక వీడియో చేస్తాను. సో అందుకోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. నేను మనీ సేవ్ చేస్తున్నాను కదా, అలా ఇష్టం అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఒరిజినల్ బీరువా ఎలా ఉంటుందో అలానే ఉంది ఇది. ఇక్కడ సైడ్లో మిర్రర్ కూడా వచ్చింది యాక్చువల్లీ. ఇంకా సో చూసారు కదా, ఊరికి అలా ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో 3 ర్యాక్స్ లాగా వచ్చేసాయి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనీ మనం వేసేసుకొని ఇది లాక్ చేసి పెట్టేసుకొని ఇందులో ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ నుండి మనం మనీ వేసుకొని ఎప్పుడైనా మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు. సో లాక్ చేసేసాను. జస్ట్ లాక్ ఇలా అనగానే వచ్చేసింది చూడండి. సో బాగుంది కదా. మా అక్కకైతే ఈ కలర్ తీసుకున్నాను, నేను బ్లూ కలర్. ఇవి యాక్చువల్లీ నిజంగా అక్కడ నైట్ ఆ లైట్ చాలా అంటే చాలా బాగా అనిపించాయి అనమాట ఈ బ్యాంగిల్స్. ఇవి నార్మల్గా ఏవైనా పార్టీ వేర్ శారీస్ పైకి వేసుకోవడానికి సింపుల్గా బాగుంటాయని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో కనిపిస్తున్నాయి కదా, సింపుల్గా అంటే లైక్ ఎప్పుడైనా మనం పార్టీ వేర్ శారీస్ లేదా ఏమైనా చిన్న ఫంక్షన్స్ నైట్ టైం అటెండ్ అవుతూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇవి అయితే బాగుంటాయి. నాకు ఇవి బాగా అనిపించాయి ఈ బ్యాంగిల్స్. సో అందుకోసం నేను తీసుకున్నాను ఇవి. ఈ బ్యాంగిల్స్ మా మామ కొనిచ్చాడు అనమాట. ఇది యాక్చువల్లీ ఒక సెట్ వచ్చేసి 250 అనమాట. నాకైతే చాలా ఎక్కువ రేటే అనిపించింది ఇంకా. బట్ ఈ డిజైన్ చాలా బాగుందనమాట. అది కూడా ఇది ఉరుసు రోజు కూడా కాదు, మేము తీసుకుంది నెక్స్ట్ డే అనమాట. అయినా అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అన్నిటికీ ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేసి పెట్టారనమాట. అంటే ప్రైస్ని బట్టి అన్నీ సపరేట్ చేసి పెట్టేస్తున్నారు. సో అండ్ ఇవైతే 100. అండ్ ఇవి కూడా 100. జస్ట్ ఇది మాత్రమే 250 అనమాట. అండ్ ఇది మొత్తం అంతా స్టోన్ వర్కే, చాలా బాగుంది. అంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఈ బ్యాంగిల్స్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.